బండ్రెడ్డి పక్కనుండి మాట్లాడుతుంటాను, ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్క ఉండలేక భయంతో ఒడుకు పుట్టి సస్తాండా. బండరెడ్డి మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్!